ఈరోజు చదవబడిన కీర్తన ఒకే సందేశం ఉంటుంది. కీర్తన తర్వాత మరొక సందేశం ఉండదు. మనం చదువుకున్న కీర్తన భాగంలో నుంచి దేవుని ఆత్మీయమైన విషయాలను నేర్చుకుందాం. ఒక వాక్యం మీద నేను ఎక్కువ మనసు పెడతాను. అన్ని వచనాలు మనం క్లుప్తంగా ధ్యానిస్తాము. ఒక మాట మీద మన గురిని నిలుపుతాం. దేవుని స్తోత్రం. ప్రభు సన్నిధి మన మధ్యలో ఉన్నందుకు చప్పట్లు కొడదాం. దేవుడు మనతో మాట్లాడనై ఉన్నాడు. ఇది ఒక అద్భుతమైన కీర్తన. దావీదు రాసిన కీర్తనల్లో ఇది ఒక ప్రశస్తమైన, చాలా అమూల్యమైన, బంగారం లాంటి కీర్తన. దేవుని స్తోత్రం. పోయినసారి 15వ కీర్తన మీరు విన్నారు. సేవకురాలు మాట్లాడుతుండే. అది నేను వింటున్నప్పుడు అనుకున్నాను గదా! అబ్బా! ఈ 15వ కీర్తన నేను చెప్తే బాగుండేది అనుకున్నా. మంచి కీర్తన కొట్టేశారు పాస్టమ్ గారు అనుకున్నా. రాత్రి 16వ కీర్తన చదువుతుంటే అంతకంటే శ్రేష్టమైంది దేవుడు నాకిచ్చాడనిపించింది. హల్లెలూయా! దేవుని వాక్యము ఎడల మనకి ప్రీతి, ఆ ప్రేమ పెరుగుచున్న కొలది ఏది చదివితే అది బంగారంలాగే ఉంటది. అది చదువుతూ ఉండగా, అది వింటూ ఉండగా, దాన్ని ధ్యానిస్తూ ఉండగా, అబ్బా! ఇక ఇంతకంటే గొప్పది లేదనిపిస్తది. మరలా పక్కకి వెళ్ళగానే దానికంటే ఇది గొప్పదనిపిస్తది. మరలా ఇంకొక అధ్యాయానికెళ్ళగానే దానికంటే ఇంకా గొప్పది. ఇంతకి ఏది గొప్పదంటే బైబిల్ అంతా గొప్పదే. మనకు అర్థమవ్వాలి గాబట్టి కొన్ని మాటలు వాడతాం. ఇది బంగారం లాంటి కీర్తన. ప్రియులారా, దావీదు జీవితము ఎంతో అద్భుతమైనది. దావీదు పొందుకున్న సాక్ష్యము చాలా ఉన్నతమైనది. అతడు దేవుని హృదయానుసారుడు. హల్లెలూయా! దేవుని హృదయానుసారుడు. అంటే దేవుని యొక్క హృదయంలో ఏముంటదో ఈయన కూడా అలాగే ప్రవర్తిస్తాడు. ఆయన జీవితంలో ఎక్కడో ఒక చోట పొరపాటు జరిగుండొచ్చేమో గానీ, దేవుని హృదయం ఏమి ఆశపడతదో అలాగ ఆశ కలిగి ఉంటాడీయన. అలాంటి ఉన్నతమైన ఆత్మీయ సంబంధము దేవునితో గలిగిన ఈ వ్యక్తి రాసిన ఈ కీర్తన 16వ కీర్తన మొదటి 2 వచనాల్లో దేవా, హ్మ్. నీ శరణుజొచ్చియున్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు. నీకంటే నాకు క్షేమాధారమేదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. చూడండి, ప్రార్థన చేస్తూ ఉన్నాడిక్కడ. దేవుని స్తోత్రం. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా నీ శరణుజొచ్చి ఉన్నాను. దేవా నా శరణము నీవే. దేవా నీ సన్నిధికొచ్చాను. నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను కాపాడుము. దేవుడు తనను కాపాడే దేవుడని దావీదు తన జీవితంలో, తన అనుభవంలో చూశాడు, నేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు నన్ను కాపాడువాడు. నా ప్రొటెక్షన్.
నా యొక్క సెక్యూరిటీ ఎవరి చేతిలో ఉన్నది? దేవుని చేతిలో ఉన్నది. దేవుడు నిజముగా నన్ను కాపాడుచున్నవాడు. ఆయనే కాపాడాలి. ఇది ఆయన నమ్మకం. దేవుడు మాత్రమే నన్ను కాపాడాలి. దేవుడు మాత్రమే నన్ను కాపాడాలి. ఆయనే కాపాడగలడు గనుక ఆయన ఎదుటికి వచ్చి నన్ను కాపాడుము అని ప్రార్థన చేస్తున్నాడు. నీ శరణుజొచ్చి ఉన్నాను. నాకు ఆశ్రయించటానికి మరొకరెవరు లేరయ్యా. దేవుని స్తోత్రం. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీకు కష్టమొచ్చినప్పుడు, మీకు బాధ కలిగినప్పుడు, మీరు చెప్పుకోవడానికి, మీరు ఆశ్రయించటానికి మీకెవరైనా ఉన్నారేమో నాకు తెలీదు కానీ, దావీదుకు మాత్రం ఎవరు లేరు. అంటే ఎవరు లేరంటే బ్రతికి లేరని గాదు, తన కుటుంబం లేదని గాదు, తనకు అన్నలు లేరని గాదు, తన బలగం లేదని గాదు. కానీ తనకున్నదంతా ఒకటే దేవుడు అన్నట్లుగా ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా! తనకున్నది కేవలము దేవుడే. తననంటూ కాపాడగలిగింది మరొకరెవరు లేరు. హల్లెలూయా! దేవుని స్తోత్రం. నువ్వు ఇటు రా తల్లి. లాస్య ప్లీజ్ కమ్ హావ్ సీట్ హియర్. అంకిత ప్లీజ్ కమ్. అంకిత రావాలి. ఇక్కడ. ఇక్కడ ఆ ప్లేస్ ఉంది. ఇక్కడ కూర్చో. అక్క పక్కన కూర్చో. పిల్లల్ని కొంచెం అటు ఇటు లెగవకుండా కొద్దిగా చూడండి. కొద్దిసేపు వాక్యం అయ్యే వరకు కనీసం డిస్టర్బెన్స్ లేకుండా. దెబ్బలు పడతాయి. మీరు వెనక అల్లరి చేశారంటే. అర్థమైందా? కూర్చో. దేవా నీ శరణుజొచ్చి ఉన్నాను. దేవా నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను కాపాడు దేవుడవు నీవే. నన్ను కాపాడయ్యా. నాకేం పర్వాలేదులే. నా వెనక చాలా బలగమున్నది. బంధువులున్నారు. నాకు కావలసినంత సంపదుంది, డబ్బున్నది. నాకు పేరు ప్రతిష్టలున్నది, నాకు అధికారం ఉన్నది అనుకునే వాళ్ళెందరో ఉండుండొచ్చు. నన్ను నా ధనమే నన్ను కాపాడుతదనో, నా బలగమే నన్ను కాపాడుతదనో, మనిషికి మనిషి ఎవరి శరణుజొచ్చుతాడో తెలుసా? అనేక సార్లు మనిషి తాత్కాలికమైన ఈ భూమి మీద నశించిపోయే వాటి మీద నమ్మకం పెట్టుకొని ఉంటాడు. నశించిపోయే వాటి మీదే నమ్మకం. సజీవుడైన దేవుని మీద కంటే కూడా నశించిపోయేటటువంటి మనుష్యులు లేదా నశించిపోయే ధనము, సంపద మీద ఆలోచన. దేవా నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను కాపాడుము. మన చుట్టూ ఎంత సెక్యూరిటీని పెట్టుకున్నా నిజమైన సెక్యూరిటీ దేవుడే. దేవుడు కాపాడాల్సింది. అంటే పెట్టుకోకూడదని కాదు. కొన్ని సందర్భాల్లో కొంతమందికి కొన్ని పరిస్థితులను బట్టి సెక్యూరిటీ అవసరం. కానీ, కానీ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నిజంగా ప్రొటెక్షన్ అనేది, కాపాడుట అనేది, కాపాడబడుట అనేది కేవలము దేవుడు చేయాల్సిందే. గుమ్మానికి తగిలి పడిపోయి ప్రాణం పోగొట్టుకున్న వాళ్ళు లేరా? గుమ్మం తగిలి ముందుకు పడి ప్రాణం పోయినోళ్ళు ఉంటారు. అంటే ఒక మనిషి బ్రతకడము అనేది, ఒక మనిషి ఈ లోకాన్ని విడిచిపెట్టడం అనేది జీవమరణములు యెహోవా వశము. ఆయన కాపాడితే అది ఎంత పెద్ద దెబ్బైనా సరే నిలబడతాం. హల్లెలూయా! దేవుడు కాపాడేవాడు. మనల్ని కాపాడువాడు దేవుడు అని తెలిసినప్పుడు మన నమ్మకము పూర్తిగా ఆయన మీద ఉన్నప్పుడు మన ప్రార్థన అలాగుంటది. మనకి కొంచెం అటు ఇటుగా ఉందనుకోండి, మన యొక్క హృదయంలో ఆ నమ్మకం అనేది కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు ఇలాంటి మాటలు, ఇలాంటి ప్రార్థన రాదు. దేవా నీ శరణుజొచ్చి ఉన్నాను. దేవుని స్తోత్రం. దేవా నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను కాపాడుము అని అంటూ, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని.
ఏమని చెప్తున్నాడంట దేవునితో? నీవే ప్రభుడవు. దేవునికి స్తోత్రం. యు ఆర్ మై లార్డ్. నీవే ప్రభుడవు. నీకంటే క్షేమాధారము ఏదియో లేదు. నా క్షేమానికి ఆధారం నువ్వేనయ్యా. నేను ఏదైనా సరే మేలు పొందుకొని ఉన్నానంటే ఆధారము నీవేనయ్యా. శ్రేష్టమైన ప్రతి ఈవియు ఏముంటది? యాకోబు పత్రికలో శ్రేష్టమైన ప్రతి ఈవియు ఒకసారి చదవండి. శ్రేష్టమైన ప్రతి ఈవియు ఆ! సంపూర్ణమైన ప్రతి వరమును సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై పరసంబంధమైనదై. జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. చూసారా? ఏదైనా ఈవి రావాలి అంటే, ఏదైనా వరము మనం పొందుకోవాలి అంటే, అది ఎక్కడి నుంచి రావాలి? దానికి సోర్స్ ఏంటి? దానికి ఆధారం ఏమిటో యాకోబు భక్తుడు చెప్తున్నాడు. ఎవ్రీ బెస్ట్ కమ్స్ ఫ్రమ్ హెవెన్. దేవునికి స్తోత్రం చెల్లించండి. ప్రతి శ్రేష్టమైన ఈవి పరలోకం నుండి, పరలోకమందున్న తండ్రి యొద్ద నుండి వస్తున్నాయి. ఇది బైబిల్ ఇస్తున్న సాక్ష్యం. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వారు పరసంబంధం. ఈరోజు నీవు నేను పొందుకున్న ఏదైనా సరే మేలు ఉన్నదంటే అది పరసంబంధమైనది. దేవుని స్తోత్రం. నీవు కలిగి ఉన్న ఆయుష్, నీవు కలిగి ఉన్న ఆరోగ్యము, నీవు కలిగి ఉన్న ఏదైనా కుటుంబము, కలిగి ఉన్న ఉద్యోగము, ఏదైనా సరే అది పరసంబంధమైనది. దేవుడిస్తే తప్ప మనం ఏం అనుభవించట్లేదు. మనం ఈ లోకంలోనికి మనము తల్లి గర్భంలోంచి వచ్చేటప్పుడు ఎలా వచ్చామంట? దిగంబరులుగా వచ్చాం. వచ్చిన తర్వాత మనకి అనేకమైనవి కలపబడ్డాయి. అనేకమైనవి మనకి యాడైనాయి. మన జీవితంలో అనేకమైనవి కలపబడ్డాయి. అయితే అవన్నీ కూడా దేవుని యొద్ద నుండే వచ్చాయి. దేవుని స్తోత్రం. దేర్ ఈజ్ నో డౌట్. ఒకవేళ నీకు డౌట్ ఉందేమో, లేదా ఇంకా అనేక మంది నేను కష్టపడ్డానండి, భలే చెప్తున్నారు మీరు పాస్టర్ గారు, సింపుల్గా నా కష్టాన్ని అంతా తీసేశారే, నేను చెమటగార్చాను, నేను కష్టపడ్డాను, నేను రాత్రి అనక పగలనక అన్ని సంపాదించుకున్నాను, ఇదంతా నా శక్తి, నా బలము, నా బాహుబలము చేత నేను ఎలాగున్నాను అని మనుషుడు ఒకవేళ అనుకుంటాడేమో. అది అసత్యం. నీ చెయ్యి లెగుస్తుందంటే, నీ వేళ్ళు పనిచేస్తున్నాయి అంటే కదండి. సడన్గా పనిచేసే చేతులు, పనిచేసే కాళ్ళు పడిపోతాయి కదా కొంతమందికి. ఎంత బాధ అనిపిస్తుంది. ఒరే ప్రాణం పోయినా బాగుండేదే, ఇదేంటి అసలు జీవోత్సవంలాగా పడి ఉండటం ఏంటి? ప్రాణమే పోతే రోజులు ఏడుస్తాం, బాధపడతాం. కానీ మనిషి ఉన్నాడు కానీ మనిషి కదలడు, మనిషి ఉన్నాడు కానీ మనిషి మాట్లాడడు. ఎంత భయంకరం కదా. అంటే ఏమి నేర్పిస్తుంది మనకది? అలాంటి దృశ్యాలు మనకి ఏమి నేర్పిస్తున్నాయి చెప్పండి? అలాంటివి చూసినప్పుడు దేవుడు సహాయం చేస్తే తప్ప మనిషి లేడు. దావీదుకున్న నమ్మకం, ఆ నమ్మకాన్ని బట్టి వస్తున్న ప్రార్థన, దేవునితో మీరు నిజంగా మాట్లాడుతున్నారా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నారా? మీరు ప్రార్థన చేస్తుంటే ఎలాంటి ప్రార్థనలు చేస్తున్నారు? మీరు ప్రార్థన చేస్తుంటే దేవునితో ఏమని మాట్లాడుతున్నారు? ఒకసారి కదా, ప్రార్థన అంటే మంత్రం కాదుగా. ఏ 4 మాటలు నేర్చుకొని గబగబా చెప్పేసేది కాదు. ప్రార్థన అంటే జీవం కలిగిన దేవుడితో మాట్లాడటం. హల్లెలూయా! దావీదు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమని మాట్లాడుతున్నాడు? దేవా నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము అంటున్నాడు. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదు. ఏదైనా క్షేమము రావాలి అంటే ఆ క్షేమము నీ నుండే రావాలి ప్రభువా అంటున్నాడు. దేవుడు కూడా అంట తన సేవకుల యొక్క క్షేమమును చూచి ఆనందిస్తాడంట. దేవుని స్తోత్రం. కీర్తనలోనే ఉంటదది. దేవుడు తన సేవకుల యొక్క క్షేమమును చూస్తాడంట. చూడండి, ఎవరైనా క్షేమంగా ఉన్నారంటే మీకు సంతోషం కలిగిద్దా? ఏంటి ఇది కూడా చెప్పరా ఆన్సరు? చాలా డేంజర్. ఎవరైనా క్షేమంగా ఉన్నారు, ఎవరైనా బాగున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, ఎవరైనా బాగా అన్ని మేలులు పొందుకుంటున్నారంటే మీకు సంతోషం ఉంటదా?
ఉంటది గానండి, కొంతమంది ఉన్నారు నా మనసులో. వాళ్ళు క్షేమంగా ఉన్నారంటే మాత్రం నాకు, వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారంటే మాత్రం, వాళ్ళు మేలు పొందుకుంటున్నారంటే మాత్రం నా వల్ల కాదండి. హుహు. అలాంటోళ్ళకసలు మనకి కొన్ని జడ్జిమెంట్స్ ఉంటాయి. మన యొక్క స్టాండర్డ్‌ని బట్టి, మన నీతిని బట్టి, మన ప్రార్థనను బట్టి, మన ఆత్మీయతను బట్టి కొంతమందిని తీర్పు తీరుస్తాం. కొంతమంది విషయంలో వాళ్ళకంత మేలు రాకూడదసల అంటాం. దేవుడు తన సేవకులు, తనని ఎవరైతే సేవిస్తూ ఉన్నారో, సేవకులు అంటే కేవలము పాస్టర్ గారులు అనుకోబాకండి. దేవుని సేవించే ప్రతి బిడ్డ యొక్క క్షేమాన్ని చూసి దేవుడు ఆనందిస్తాడు. నువ్వు దేవుని సేవించే వ్యక్తివైతే, ఇఫ్ యు ఆర్ సర్వింగ్ గాడ్, దేవునికి ఏదో రీతిగా నువ్వు సేవ చేస్తూ దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటే నీ క్షేమము ఆయనకి కావాలి. మన బిడ్డలు క్షేమంగా ఉన్నారని ఒక లెటర్ రాస్తే అంతే కదా జీవన్, ఎంత సంతోషం. నేను క్షేమంగా ఉన్నానమ్మా, నేను బాగున్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నానని లెటర్ రాస్తే తన తల్లిదండ్రులు చూసుకొని ఎంత ఆనందిస్తూ ఉంటారు. నా కుమారుడు క్షేమంగా. ఫోన్ చేసినప్పుడు దూరంగా ఉన్న బిడ్డలు దగ్గుతా, బలహీనంగా, మమ్మీ, డాడీ చెప్పు డాడీ అంటున్నారు అనుకోండి, ఇక్కడ గుండె బరువెక్కిద్ది. అంతే కదా. మన బిడ్డల యొక్క క్షేమం చూసినప్పుడు కొంచెం వాయిస్ తేడా వస్తేనే, ఏంటన్నా వేడి చేసిందా, కొంచెం వాయిస్ తేడా రాగానే జలుబు చేసిందా, ఒక్కసారి తగ్గితే మనం 10 సార్లు తగ్గుతాం ఇక్కడ. వాళ్ళు దూరంగా ఉంటారు కదా, వాళ్ళు ఒక్కసారి తగ్గితే ఏంటి తగ్గుతున్నావు. ఎందుకంటే మన మనస్సంతా కూడా మనకు కావలసిన వారి యొక్క క్షేమం, మనకు కావలసిన వారి యొక్క క్షేమం కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. వాళ్ళు ఫోన్ చేయకపోతే, చేయాల్సిన టైంలో చేయకపోతే మనకు బాధ, ఆందోళన, కలవరం. క్షేమంగా ఉన్నాడా లేదా అని అప్పటికప్పుడే ఆలోచనలు, ఎన్నో రకాల ఆలోచనలు. ఒకరోజు చేయలేదు, 2 రోజులు చేయలేదు, 3 రోజులు చేయలేదు. ఏమైంది, ఏమైంది? ఒక తల్లి కోసం, ఒక తండ్రి కోసం, ఒక కుమారుడు కోసం, ఒక కుమార్తె కోసం, వారి క్షేమం కోసం ఎదురు చూస్తుంది ప్రతి ఒక్కరి ప్రాణం. హల్లెలూయా. మరి నీ క్షేమాన్ని చూసేది ఎవరో తెలుసా? మన అందరి క్షేమాన్ని కోరుకునేది ఎవరో తెలుసా? అందరి క్షేమాన్ని చూసి, నా బిడ్డలు క్షేమంగా ఉన్నారు, హల్లెలూయా, వారికి నేను ఇంకా క్షేమాన్ని దయచేయాలి. కాంతమ్మ గారు చెప్తారు, పిల్లలు ఇక్కడికి రాగానే వాళ్ళమ్మ గంటకు 3 సార్లు ఫోన్ చేసిద్దండి అని. భీమవరం నుంచి పిల్లలు ఇక్కడికి రాగానే గంటకి ఫోన్ వచ్చిద్ది, నా పిల్లలు ఎట్లా ఉన్నారు. ఇక్కడ తల్లి దగ్గర ఉన్నను, ఆ తల్లి ప్రాణము ఆ బిడ్డల మీద ఉంటుంది అంతే. ఇక్కడ తన తల్లి చూసుకుంటున్నా, తన తండ్రి ఉన్నా, తన అన్న వదినలు చూసుకుంటున్నప్పటికీ తన ఆలోచన అంతా నా పిల్లలు, వారి క్షేమము. దేవుని స్తోత్రం. మన దేవుడు పరమ తండ్రి, ఆయన మన క్షేమాన్ని కోరుతున్నాడు. మన క్షేమాభివృద్ధి ఆయన చేతిలో ఉన్నది. అందుకే దావీదు అలా అంటున్నాడు, నీవే ప్రభుడవయ్యా, నాకు ప్రభు అంటూ ఎవరు లేరయ్యా, నువ్వే ప్రభు. నువ్వు ప్రభువు గనుక నేను, నా క్షేమాధారము నీ చేతిలో ఉన్నది ప్రభువా. నాకు వేరొక క్షేమాధారం ఏది లేదని నీతో మనవి చేస్తున్నాను ప్రభువా. నువ్వే నన్ను క్షేమంగా ఉంచువాడు, నీవే నన్ను కీడు నుండి తప్పించువాడు, నీవే నీవే నీవే. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి అలాగా పట్టుకోవాలి మనం. దేవుని స్తోత్రం. దేవుణ్ణి ఎలాగా పట్టుకోవాలో తెలుసు, అలా పట్టుకోవాలి. నువ్వు నా ప్రభువు అయ్యా, నువ్వే నా క్షేమాధారం. ఇందాకటిదా పాడాం కదా, నా ప్రాణము, నా జీవము, నా సర్వము. దేవునికి స్తోత్రం. మరువలేను,
నీ ప్రేమను. దేవునికి స్తోత్రం. దావీదు ఈ మొదటి 2 వచనాల్లో తనకున్న నమ్మకాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాడు. 3వ వచనంలో నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. ఈయనకి చాలా ఇష్టమైన వాళ్ళు ఉన్నారంట. ఈ భూమంతటి మీద కదా, ఈ భూమంతటి మీద ఎన్నో కోట్ల మంది మనుషులు జీవిస్తూ ఉన్నారు కదా, అనేక కోట్ల మంది ఉన్నారు. ఈ భూమి మీద ఉన్న మనుషులందరిలో కూడా దావీదుకి కొంతమంది అంటే చాలా ఇష్టమంట. దావీదు వారిని బట్టి సంతోషిస్తూ ఉంటాడంట. వారంటే చాలా ఇష్టమంట దావీదు. ఎవరు వాళ్ళు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఎవరు వాళ్ళు? భూమి మీదనున్న భక్తులు. దేవునికి స్తోత్రం. ఎవరండి? భక్తిహీనుల, భక్తుల? ఈ భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు. అసలు ఈ భూమి మీద జీవించాల్సిన వాళ్ళు వాళ్ళే. అసలు ఈ భూమి మీద ఉండటానికి యోగ్యత, అర్హత కలిగిన వాళ్ళు వాళ్ళే అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఈ భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. దేవునికి స్తోత్రం. ఆ శ్రేష్ఠులే నాకు ఇష్టులు. దేవునికి స్తోత్రం. భూమి మీద ఉన్న శ్రేష్ఠులు ఎవరయ్యా అంటే భక్తులు. దేవుడంటే భయము కలిగిన వాడు, దేవుడంటే భక్తి కలిగిన వాడు నాకు ఇష్టం అంటున్నాడు. మరొక మాటలో చెప్పాలంటే దీన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు మనము. భూమి మీదనున్న సంఘస్థులే నాకు ఇష్టం. హల్లెలూయా. దేవుని సన్నిధికి వెళ్ళే సంఘ బిడ్డలే నాకు ఇష్టం. దేవుని వెంబడించేవారే ఇష్టం. దేవుని కొరకు పాటలు పాడేవాళ్ళు, ప్రార్థన చేసేవారు, దేవుని మాట వినేవాళ్ళు, వారే నాకు ఇష్టలు. కొన్నిసార్లు మీరు దేవునిలో లోతుగా వెళ్ళే కొద్దీ ఏమైద్దో తెలుసా? మీ రక్త సంబంధులు ఉంటారే మామూలుగా, మీ తోబుట్టువులు లేదా మీ అమ్మ తరపునోళ్ళు, నాన్న తరపునోళ్ళు, బంధువులు ఉంటారు కదా, వాళ్ళను కూడా మీరు మర్చిపోతారు. నిజం. మీకు అలా అవ్వలేదేమో. సంఘమే నీ బంధువులు అయిపోతారు. వాళ్ళే నీ రక్త సంబంధులు అయిపోతారు. వాళ్ళని దాటి నువ్వు వెళ్ళవు. వాళ్ళతోనే సంఘము, దేవుని బిడ్డలతోనే నీ సహవాసం అంతా దేవుని బిడ్డలతోనే. దేవుని బిడ్డలే కావాలి, దేవుని బిడ్డలతో మాట్లాడాలి, దేవుని బిడ్డలతో ఉండాలి అనేది. అవసరమైతే కొన్ని కార్యక్రమాలు కూడా, బయట కార్యక్రమాలు, బంధువులు, స్నేహితులు కార్యక్రమాలు పక్కన పడేసి, లేదు నేను నా సంఘముతో కలవాల్సిన రోజు ఇది. హల్లెలూయా. నేను నా సంఘ బిడ్డలతో కలిసి దేవుణ్ణి ఆరాధించాల్సినటువంటి సమయం ఇది. నేను నా సంఘ బిడ్డల కార్యక్రమాల్లో పాల్గొనాలి. మనము బంధువుల యొక్క కార్యక్రమాలైన కొన్ని హాజరు కాలేమేమో, సంఘ బిడ్డల కార్యక్రమాల్లో మనం ఉండాలి. ఎందుకు? వాళ్ళను పూర్తిగా విడిచిపెట్టమని కాదు దాని అర్థం. ఎందుకో తెలుసా? వాళ్ళు భక్తులు. హల్లెలూయా. నీకు ఎంతో దగ్గర సంబంధి ఉండొచ్చు, నీ తోబుట్టు అయి ఉండొచ్చు. అయితే వాడికి కొంచెం కూడా దేవుని భయం ఉండదు. ఏముండదు? బట్ వెరీ నియర్, చాలా దగ్గర రిలేషన్. మోమ్ మావోళ్ళండి, మావోళ్ళు. ఆఫ్ కోర్స్ వాడు దుష్టుడు. మీ వాడెవడు? దుష్టుడు. నిజమే నీకు రక్త సంబంధం ఉంది, నిజమే నీకు బంధుత్వం ఉన్నది, కానీ వానికి దేవుడు లేడే, దేవుని భయం లేదే. నువ్వు వానితోనే ఉండాలా, వానితోనే గడపాలా, సమయం అంతా వానితోనే మాట్లాడాలంటే, ఒకవేళ నువ్వు వాని విషయంలో ప్రార్థన చేసే వ్యక్తివైతే, వాన్ని ఏ విధంగా అయినా సరే దేవుని కొరకు సంపాదించాలని కోరుకునే వ్యక్తివైతే, నువ్వు సహవాసం చేయడంలో తప్పులేదు. భక్తులు శ్రేష్ఠులు. దేవునికి స్తోత్రం. భూమి మీదనున్న భక్తులు మీ బంధువుల కంటే, మీ శారీరక రక్త సంబంధి కంటే ఆత్మ సంబంధి శ్రేష్ఠుడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం.
ఆత్మ సంబంధులు శ్రేష్ఠులు. ఆత్మీయముగా యేసు రక్తములో కడగబడితే, నువ్వు యేసు రక్తములో కడగబడిన బిడ్డగా, యేసు రక్తములో కడగబడిన తోటి వ్యక్తే నీకు సంబంధి. అలాంటి మనస్సు మనకి రావాలి. దావీదుకొచ్చిందది. అయ్యా, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు. వారు నాకు కేవలము ఇష్టులు. చాలా ఇష్టం. మీ ప్రక్కన ప్రతి ఆదివారం కూర్చునే వ్యక్తి లేదా దేవుని కార్యక్రమాల్లో ఉండే వ్యక్తి కనబడలేదనుకోండి ఒక వారం. ఎప్పుడైనా మీరు ఫోన్ చేశారా? ఇంటికెళ్ళగానే, ఏంటి ఈరోజు ప్రార్థనకి రాలేదు? చేశారా? చేయరు మీరు. వాళ్ళ ఎడల మీకున్న బంధం అది. నువ్వు తప్పించాలి. అరే ఏంటి సిస్టర్ రాలేదేంటి? బ్రదర్ రాలేదేంటి? దేవుని బిడ్డలారా, నిజమైన ప్రేమ అది మాటలతోనే కాదు, కొన్నిసార్లు క్రియలు. హల్లెలూయా! మీరు నోటితోనూ పెదవులతోనూ ప్రేమించటము కాదు. నోటితో పెదవులతో అందరూ ప్రేమించగలరు. దేవుడిని తెలియని వాళ్ళు కూడా ప్రేమించగలరు. ఇంకా బాగా ప్రేమిస్తారు. దేవుడు దేవుడిని ఎరగని వారు నోటితో పెదవులతో బాగా ప్రేమించగలరు. కానీ దేవుణ్ణి ఎరిగిన నీవు కూడా అలాగే నోటితో పెదవులతో కాదు, మాటతో కాదు, క్రియ. హల్లెలూయా! హల్లెలూయా! మనలో కొన్ని క్రియలు కనపడాలి. నీ కన్సర్న్ ఏంటో కనబడాలి. నీ నీ యొక్క బ్రదర్, సిస్టర్ దేవుని బట్టి నీకు సహోదరుడు, సహోదరికి ఎవరికైనా బాగోనప్పుడు నీ యొక్క అటెన్షన్ పెరగాలి. దేవుని స్తోత్రం. వెంటనే కొన్ని పనులు పక్కన పడేసి వీలైతే ఒకసారి వెళ్ళి నేను నీకు ఏదైనా హెల్ప్ చేయాలా అని చెప్పి వారి ఇంటికి వెళ్ళి రావచ్చు. దేవుని స్తోత్రం. లేదా కనీసం వెంటనే మీకు కొన్ని విషయాలు ప్రక్కన పడేసి మోకరించి, అయ్యా ఆ సిస్టర్కి బాగాలేదంటయ్యా, నా సహోదరిని దర్శించు నాయన. అది సంబంధం. దావీదు, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. 4వది, యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. యెహోవాను విడిచి అంటే ముందేమో యెహోవాను పట్టుకుంటేనేగా విడిచిపెట్టేది. అవునా కాదా? అసలు పట్టుకుంటేనే కదా. అసలు పట్టుకోని వ్యక్తి అది వేరు విషయం. యెహోవాను విడిచి వేరొకని 2 అర్థాలు వస్తున్నాయి ఇక్కడ. అసలు దేవుణ్ణి ఎరగని వాడై ఉంటాడు, లేదా దేవుని పట్టుకొని విడిచిపెట్టిన వాడై ఉంటాడు. ఏదేమైనప్పటికీ యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపాని అర్పణములు నేను అర్పింపును. వారి పేళ్ళు నా పెదవులనెత్తను. నాకు సంబంధమే లేదు అసలు. వెలుగుకి చీకటికి పొత్తు లేదంట. దేవుని స్తోత్రం. విశ్వాసికి అవిశ్వాసికి సంబంధము లేదు. విశ్వాసిని కలువాలి. విశ్వాసితో సహవాసం చేయాలి. అప్పుడు తనలో ఉన్న ఒకరి విశ్వాసమును బట్టి మరొకరు బలపడతారు. దేవుని స్తోత్రం. విశ్వాసి ఎప్పుడు చూసినా అవిశ్వాసులతోనే ఉంటున్నాడు అనుకోండి, చివరికి అవిశ్వాసి అయిపోతాడు. ఏమవుతాడు? ఆ, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీవెవరవో. ఉందా లేదా అండి సామెత? ఉందా లేదా? నీ స్నేహితుడు ఎవరో చెప్తే నీవెవరో నాకు. అంటే మన సహవాసము, మన స్నేహము ఎవరితో ఉన్నదో తెలిస్తే, మనం ఎవరితో ఎక్కువగా స్నేహం చేస్తున్నామో అర్థమైతే, ఆ స్నేహితులను బట్టి మనమెవరమో కూడా అర్థమైపోయింది. కాబట్టి ఈయనేమంటున్నాడు తెలుసా? దేవుని విడిచిపెట్టి వేరొకరిని అనుసరించే వారితో నాకు సంబంధం లేదు. వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపాని అర్పణలు నేను అర్పించును. వారి పేర్లు నా పెదవుల ఎత్తను. వారు చెప్తున్నటువంటి పేర్లు నేనెత్తను. ఇది
ఈ 3, 4 వచనాల్లో దేవుని బిడ్డలతో ఆయనకున్న సంబంధం, సహవాసం గురించి, దేవునికి సంబంధం లేని వారితో సంబంధం లేదని, దేవునితో సంబంధం ఉన్న వారితో సంబంధం ఉందని ప్రకటిస్తున్నాడు ఆయన. వండర్‌ఫుల్ లైఫ్. ఎంత అద్భుతమైన జీవితం అండి ఇది. ఆ పైనేమో దేవా నువ్వే నన్ను కాపాడాలంటున్నాడు. ఆ తర్వాత నీవు తప్ప నాకు క్షేమాధారం ఏమీ లేదంటున్నాడు. కిందకొచ్చినాక నీ బిడ్డలంటే నాకిష్టమయ్యా అంటున్నాడు. నీ బిడ్డలు కాని వారితో నాకేం సంబంధం అంటున్నాడు. వారి పేర్లు కూడా నేను ఎత్తను అంటున్నాడు. సో, దావీదు తన జీవితాన్ని ఎలా కట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. చాలామందికి ఎందుకో సహవాసం అంటే అంత అంత ఏమనొచ్చు, సహవాసం అంటే అంత ర్యాపో ఉండదు. దేవుని బిడ్డలతో సహవాసం అంటే అంత ఉండదు. ఎప్పుడు చూసినా కూడా వారికి వేరే వాళ్ళతోనే సంబంధం. ఇదొక ఆత్మీయ కుటుంబం గదా! దేవుని స్తోత్రం. మనందరము కూడా ఒక్క కుటుంబం గదా! దేవుని బిడ్డలము గదా! మనము ఒకరితో ఒకరు ఉండాల్సిన సంబంధం ఎలా ఉండాలి? ఏదో 4 మాటలు వినేసి, నీకు నాకు సంబంధం లేదన్నట్టుగా బయటికెళ్ళిపోవడం గాదు. కదా! ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే ఉదయాన్నే బయటికెళ్లారంటే, ఇంట్లో ఉన్నవారు ఎవరి కోసం ఎదురు చూస్తారు చెప్పండి? బయటికెళ్ళిన వాళ్ళు మరలా వచ్చే వరకు ఎదురు చూస్తారు. ఇంట్లో నుంచి బిడ్డలు బయటికెళ్ళినా, ఎవరు బయటికెళ్ళినా మరలా ఇంట్లో వాళ్ళందరూ సాయంకాలమున కలుసుకోకపోతే ప్రాణం ఎలాగుంటదండి? ఒక కుటుంబం గదా! అలాగే ఉండాలి. దేవుని స్తోత్రం. ఇది ఒక కుటుంబం అయితే, ఇది ఒక ఇది ఒక సహవాసం అయితే, ఈ సహవాసంలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి యెడల శ్రద్ధ కలిగి, ప్రార్థన కలిగి, అవసరతలో నేనేమైనా చేయగలనా అనే మనస్సు కలిగి ఉండాలి. హల్లెలూయా! హల్లెలూయా! అంతేగాని ఒకరినొకరు మోసగించుకోవడం, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం. ఆ! చాలా సార్లు ఏం జరిగిద్దో తెలుసా? ఒకరి మీద ఒకరు చాడీలు. అబ్బో! ఆ రజనీ సిస్టరా, అమ్మో! అని ఒకామె ఎళ్లి ఇంకొక ఆమెకు చెప్పిద్ది. ఈమేం చేసిద్ది మళ్ళీ ఆమె దగ్గరికెళ్ళి, ఇంగో ఆ పార్వతి సిస్టర్ ఉందే, నీ గురించి ఇట్ట చెప్తుందంటది. ఇదా సహవాసం అంటే, కుటుంబం అంటే? ఏదైనా తప్పుంటే మాట్లాడుకొని ప్రార్థన చేయాలి. తర్వాత ఎళ్లి, మీలో నాకిది కనపడిందండి, మీరిట్లా మాట్లాడటం బాలేదని డైరెక్ట్‌గా చెప్పాలా. దేవుని స్తోత్రం. ఏదైనా ప్రేమతో ఏదైనా గద్దించాలంటే ప్రేమతో, సాత్వికంతో ఎళ్లి డైరెక్ట్‌గా చెప్పాలి. డైరెక్ట్‌గా. ఎవరైనా తప్పు చేసినప్పుడు, ఆ తప్పు నువ్వు కనపడగానే, మీకు తెలుసా మన చర్చికొచ్చిద్దే అనురాధ సిస్టర్, ఆమేం చేసింది తెలుసా మొన్న, అక్కడ ఒక భయంకరమైన విగ్రహం ఉంటే, ఆ విగ్రహానికెళ్ళి పూజ చేత్తందని చెప్పి అందరికి పబ్లిసిటీ చేయకూడదు. డైరెక్ట్‌గా ఎళ్లి, సిస్టర్ ఏంటి సిస్టర్ మీరు యేసయ్యని నమ్మానంటున్నారు కదా! మరి యేసయ్యకి విరుద్ధంగా మరి వచ్చి బల్ల తీసుకుంటున్నారు కదా! మరి మీరిలా చేస్తున్నారు ఏంటని చెప్పి డైరెక్ట్‌గా ఎళ్లి మాట్లాడాలి. హల్లెలూయా! అంతేగాని మొత్తం సంఘమంతటికి ఫోన్‌లు చేసి, ఫోటో కూడా తీసి షేర్ చేయకూడదు. సోషల్ మీడియా. చూడండి, చూడండి ఏం చేసింది చూడండి, చూడండి, చూడండి అని అందరికి షేర్ చేస్తే, నువ్వు నిజంగా ప్రేమించట్లేదు. నీ బిడ్డ తప్పు చేస్తే అందరికి ఫోన్ చేసి చెప్తావా నా బిడ్డ తప్పు చేశాడని? ఏం చేస్తావు దాన్ని? ఏం చేస్తావు చెప్పాలి? కప్పేస్తావు. నీ బిడ్డ తప్పు చేసినప్పుడు కప్పేస్తావు. నీ ప్రేమ ఏం చేసిద్దంటే ఆ దోషాన్ని కప్పేసిద్ది. నిజమైన ప్రేమ దోషాలను కప్పును. ఉందా? కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో. దోషములను కప్పి, దోషాన్ని నువ్వు పదే పదే బయటికి చూపిస్తున్నావంటే, అందరి దగ్గర కక్కుతున్నావంటే, దాని అర్థం ఏంటంటే నీకు ప్రేమ లేదు. అదే జరుగుతుంది. అదే జరుగుతుంది. ఒక సేవకుడి మీద ఇంకొక సేవకుడు చెప్తా ఉంటాడు. ఒక సంఘం మీద ఇంకొక సంఘస్థులు మాట్లాడుతా ఉంటారు.
ఈ క్రైస్తవ్యములో దేవుని బిడ్డల మధ్యలో ఏమి లేదు? ప్రేమ లేదు. అలా మనం ఉండకూడదు. దేవుని స్తోత్రం. అలా మనం ఉండకూడదు. మన భక్తిని మనం కాపాడుకుంటూ మనము అందరినీ ప్రేమించే వారముగా, సహవాసం కలిగిన వారంగా ఉండాలి. ఇక తర్వాత వచనాల్లోకి వెళ్తే ఈయన 5, 6 వచనాల్లో చూసినట్లయితే, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. ఎవరంటండి స్వాస్థ్యము? యెహోవా నా స్వాస్థ్య భాగము. ఎవరు స్వాస్థ్యము? 12 మంది గోత్రాల వారికి ఇశ్రాయేలీలకు కనానును పంచి ఇచ్చేటప్పుడు, ఆ పాలు తేనెలు ప్రవహించు ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత ఆ భూమిని పంచేటప్పుడు దేవుడు ఏం చెప్పాడో తెలుసా? అహరోను కుమారులకు మాత్రము స్వాస్థ్యము లేదని చెప్పాడు. ఏమన్నాడు? ఎంత అన్యాయం అండి. 11 మందికేమో పంచి ఇచ్చి, చూడండి, 2 పిల్లలుంటే ఇద్దరికి సమానంగా పంచుతారా? పంచరా? ముగ్గురుంటే ముగ్గురు పంచుతారా? 5గురుంటే 5గురికి పంచుతారా? కానీ 5గురుంటే ఒకరిని పక్కన పెట్టేసి నలుగురికే పంచి నీకు లేదు అంటే ఎలాగుంటది? అందరూ బిడ్డలే కదా! మరి 11 మంది గోత్రాల వారు, 12 మందిలో 11 మందికి ఆ స్థలాన్ని, ఆ భూమిని పంచి ఇవ్వమన్నాడు దేవుడు. లేవి గోత్రానికి మాత్రం అహరోను, ప్రధాన యాజకుడైన అహరోనుకి, ఆయన సంతతి వారికి భూమి భాగాలు వేయొద్దన్నాడు. అది వినడానికి చాలా బాధగా ఉంది. ఎందుకు దేవుడు అలా చేశాడు? దేవుని స్తోత్రం. చప్పట్లు కొడదాం. మనం అనుకుంటున్నాం అన్యాయం చేశాడేమో దేవుడు అని. అసలు వాళ్ళ విషయంలో దేవుడు కలిగి ఉన్న ఆలోచన ఏమిటో తెలుసా? నేనే నీ స్వాస్థ్యం, నాదంతా నీదే అన్నాడు. వీళ్ళకేమో పంచిస్తున్నాం. పంచిస్తే నీకు వచ్చేది 5 సెంట్లే, పంచకపోతే అందరిది నాదే. అర్థమైందా? దేవుని సేవించే యాజకులకు దేవుడిచ్చిన స్థానం ఏంటో తెలుసా? వాళ్ళకు భాగం పంచొద్దు, నేనే వాళ్ళ భాగము, నాదంతా వాళ్ళే అనుభవిస్తారు. నా సేవ వాళ్ళు చేస్తారు. నా సేవ, నా పేరట ఏమున్నా వాళ్ళే అనుభవిస్తారు. చాలా ఎక్కువ ఇచ్చేశాడు. యాజకులకు చాలా ఎక్కువ ఇచ్చేశాడు ఆయన. ఇక్కడ దావీదు ఏమంటాడు తెలుసా? యెహోవా నా స్వాస్థ్య భాగము నీవే. దేవునికి స్తోత్రం. నా పానీయ భాగము నీవే. నాకున్న స్వాస్థ్యము నీవే, నాకున్న పానము, ఆహారము నీవే, నా సమస్తము నీవే. దేవుడే నీ భాగం. ఎంత సొంతం చేసుకున్నాడో దావీదు. దేవుడే నా సమస్తం. తండ్రి అంటున్నాడు కదా, 2 కుమారుల్లో ఒక కుమారుడు ఏం చేశాడండి? తండ్రి నాకు వచ్చే ఆస్తిని చెప్పాలి, ఏమన్నాడు? ఇచ్చేయమన్నాడు. తండ్రి చాలా మంచివాడు గనుక ఇద్దరికి పంచిచ్చేశాడు. ఇద్దరికి పంచిచ్చాడు. ఆ తండ్రికున్న ఆస్తికి వారసులు వాళ్ళిద్దరే గనుక చిన్నవాడు అడిగాడు, పెద్దవాడు అడగలా. ఇద్దరికి పంచిచ్చేశారు. పంచిచ్చిన తర్వాత ఈ చిన్నవాడు ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాడు. కుదురుగా ఉన్నాడా? వాడు నాశనం అవడానికే వెళ్ళాడు. వాడు కుదురుగా ఉండేవాడైతే అసలు అడిగేవాడా? చెప్పండి. తండ్రి ఇచ్చే వరకు ఆగుతాడు కదా. వాడు కుదురైనోడు కాదు గనుక అడిగాడు, తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు, నాశనం చేశాడు. అయితే మారు మనస్సు పొందాడు. పశ్చాత్తాపం కలిగింది అతనికి. తాను జీవించిన జీవితం, కూర్చోవాలి, అటు ఇటు తిరగకూడదు నాన్న. తాను జీవించిన జీవితం తప్పు. నేను తప్పు చేశాను. నేను తప్పు చేశాను. హీ రియలైజ్డ్, హీ రిపెంటెడ్. రియలైజ్ అయ్యాడు, రిపెంట్ అయ్యాడు. చాలామంది రియలైజ్ అవుతారు కానీ రిపెంట్ అవ్వరు. చెప్పాలి, ఏమవరు? తప్పు చేశానని గ్రహిస్తారు కానీ
పశ్చాత్తాపడరు, మారు మనసు పొందరు. అయ్యో నేను తప్పు చేశా, అయ్యో నేను మళ్ళీ తప్పు చేస్తానే ఉంటారు. ఆ తప్పులోనే జీవిస్తారు. దేవుడికి అది అవసరంలా. నేను తప్పు చేశానయ్యా, నేను తప్పు చేశానయ్యా, నేను తప్పు చేశానా అంటున్నారు కానీ మారట్లా. ఆ? అర్థమవుతుందా మీకు? దేవుని స్తోత్రం. ఏం చేశాను? ఐ డిడ్ మిస్టేక్, ఐ డిడ్ మిస్టేక్, ఐ డిడ్ మిస్టేక్ అంటూ ఆ మిస్టేక్ నుంచి టర్న్ అవ్వట్లేదు అసలు. ఇక నేను చెయ్యను, నాకొద్దు ఈ జీవితం అని అంటలా. మారు మనసు రావట్లా. కానీ చిన్న కుమారుడికి మారు మనసు వచ్చింది. నేను కుమారుడే కాదనుకున్నాడు, అయినా తండ్రి హత్తుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, అంతా బాగుంది. పెద్ద కుమారుడు వచ్చి కోపాడుతున్నాడు. వాడు దుష్టుడు, నా తమ్ముడు పనికిమాలోడు, ఆడంత చెడ్డోడు ఇంకొకడు లేడు, వాడు ఆస్తి అంతా తీసుకెళ్ళి నాశనం చేసి సిగ్గు లేకుండా మళ్ళీ తిరిగి వచ్చాడు. అట్టంటోడు నువ్వు చేర్చుకుంటావా? అట్టంటోడికి నువ్వు విందు చేస్తావా అని తండ్రి మీద కోప్పడుతున్నాడు. ఇంట్లో కూడా రానంటున్నాడు. పైగా నువ్వు నాకేమన్నా ఇచ్చావా అంటాడు. ఇదేంటి? ఒక రోజైనా సరే ఒక మేకపిల్లనైనా నాకు ఇచ్చావా, నా స్నేహితులతో కలిసి నేను విందు చేసుకోవడానికి అని అంటున్నాడు. ఆయన భాగం ఆయనకు వచ్చేసింది, మొట్టమొదటిది. రెండవది, ఆయన భాగం ఆయన తీసుకొని ఏం తింటున్నాడు ఇప్పుడు? చెప్పట్లా మీరు? తండ్రి దగ్గరే ఉంటున్నాడు, తండ్రిదే అనుభవిస్తున్నాడు. నాది నేను జేబులో పెట్టుకున్నా. అర్థమైందా? కానీ తింటున్నంత అనుభవిస్తున్నంత తండ్రిదే. మళ్ళీ అంటున్నాడు, ఏంటి తండ్రి నాకేమైనా మేకపిల్ల ఇచ్చావా అంటున్నాడు. తండ్రి అన్నాడు, నావన్నీ నీవే కదా, నువ్వేగా అనుభవిస్తుంది. ఇప్పుడు నాదంటూ ఏదైనా ఉందా అంటే, నేను నా కోసం మిగుల్చుకున్నది ఏదైనా ఉందా అంటే, అనుభవిస్తుంది ఎవరో? ఎవరో? నువ్వు ఇంటి దగ్గర ఉన్నావు, తింటున్నావు. ఇంటి దగ్గర ఉంటున్నావు, నువ్వు ఇంకా సమకూర్చుకుంటున్నావు. నీది నీకు సమకూర్చబడింది, నీది నీకు ప్రత్యేకించాను. నువ్వు ఇంకా నా ఇంట్లోనే ఉంటూ నావన్నీ నీ చేతిలో ఉన్నాయి. నువ్వు అనుభవించింది ఏముంది? బండి ఉంటే బండి వేసుకెళ్ళిపోతున్నావు, పెట్రోల్ అయిపోయినాక ఆడ పెడుతున్నావు, మళ్ళీ నేను పెట్రోల్ కొట్టేస్తున్నా. ఉదాహరణకు చెప్తున్నా. ఆ? ఇంట్లో ఏముంటే అది గబగబా తినేస్తున్నావు. వాడు ఎట్లా లేడు కదా, చిన్నోడు లేడు, మొత్తం నీకే. ఎన్ని ఫ్రూట్స్ తీసుకొస్తే ఆ ఫ్రూట్స్ అన్ని నువ్వే తినేస్తున్నావు. అన్నీ తింటా మళ్ళీ సంవత్సరానికి మూడు జాతుల బట్టలు అన్నీ కుట్టించుకుంటున్నావు, అన్నీ అనుభవిస్తున్నావు. నేనే వారసుడిని అన్నట్టుగా మరి అందరి దగ్గర అలాగుంటున్నావు. మళ్ళీ వచ్చి ఇప్పుడు నాకు మేకపిల్ల ఇచ్చావా అంటాడేంటి? నావన్నీ నీవే కదా నాన్న, నావన్నీ నీ చేతిలోనే కదా ఉంది. నేను ఏది కాదన్నాను నిన్ను, నువ్వు ఏది అనుభవించుకోకుండా ఉన్నావు. నీకు రావాల్సిన ఆస్తిని నీకు పంచిచ్చేశాను. ఇప్పుడు నువ్వు తింటుంది నా దగ్గరే ఉండి తింటున్నావు. పైగా ఏమంటున్నావు? ఎప్పుడన్నా నువ్వు నాకేమన్నా ఇచ్చావా అంటున్నావు. నావన్నీ నీవే. యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? ఈ ఉదయకాలమందు దేవుని బిడ్డలారా, ఆ ప్రభు ఏమంటున్నాడో తెలుసా? నావన్నీ నావన్నీ నన్ను నీ సొంతం చేసుకున్నావు కదా, నావన్నీ నీవే. నా దగ్గరే ఉంటున్నావు కదా, నావన్నీ నీవే. యెహోవా నా స్వాస్థ్య భాగము, యెహోవా నా స్వాస్థ్య భాగము. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. యెహోవా నా స్వాస్థ్య భాగము. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. నా భాగము నీవే, నాకున్నదంతా నీవే, నీకున్నదంతా నాదే. మనకంటూ ఏం లేదులే, కానీ ఆయన ఇచ్చిందే మన దగ్గర ఉంది కదా, అది ఆయన మనసొత్తే. ఆయన మనసొత్తే, ఆయన ఇచ్చిందంతా మనసొత్తే, ఆయనకు ఉన్నదంతా మనసొత్తే, ఆయనే మన స్వాస్థ్యం. దేవుణ్ణి అలా సొంతం చేసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని స్తోత్రం. నాకు ఆలోచనకర్త అయిన
ఆరో వచనం, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. ఏడో వచనం, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. ఎవరంట ఆలోచన చెప్పేది దీనికి? నా ఆలోచనకర్త యెహోవా. ఎవరన్నా గడియారం తిప్పేశారా గబుక్కనే? చాలా టైం అయిపోయింది. అసలు నేను మీకు చెప్తానన్న వాక్యం దగ్గరికి ఇంకా ఎళ్ళలా. దేవుని స్తోత్రం. మనోహరమైన స్థలములో నాకు పాలు ప్రాప్తించును, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. నాకు ఎప్పటికప్పుడు ఆలోచనలు చెప్తున్న నా దేవుడిని ఏం చేస్తాను? ఐ విల్ ప్రైజ్ మై కౌన్సిలర్. హూ ఈస్ ద కౌన్సిలర్? గాడ్ ఈజ్ కౌన్సిలర్. దేవుడు ప్రతి సమయమందు ఆయన ఆలోచనను మనకిస్తాడు. దేవుని స్తోత్రం. నా ఆలోచనకర్త అయిన దేవుడు నేను ఐ విల్ ప్రైజ్ మై కౌన్సిలర్. రాత్రి గడియల్లో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. 8వ వచనం, ఇది నేను మీకు చెప్పాలనుకున్నది అసలు. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు కనుక నేను కదల్చబడను. 9వ వచనం, అందువల్ల నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ ఆయన హృదయము సంతోషంగా ఉన్నదంట, ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం కూడా సురక్షితముగా ఉన్నది. 10వ వచనం, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు, జీవమార్గమును నీవు నాకు తెలియజేసదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఇటర్నల్ హోప్ 9, 10, 11 వచనాలు. నిత్యత్వమును గురించినటువంటి నిరీక్షణ, శాశ్వతమైన జీవితం గురించిన నిరీక్షణ కలిగిన వ్యక్తి, ఇది ప్రవచనాత్మకంగా రాయబడిన మాట. నా శరీరము నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టని. ఈ మాట అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో చదువుతాం. ఇవే మాటలు చదువుతాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో చదువుతాం. ఇది దావీదు రాసినటువంటి ఈ మాట, పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అనే మాట, అది ఎవరికి చెందింది? యేసుక్రీస్తుకి. హల్లెలూయా. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడిన తర్వాత 3వ దినాన అదే శరీరము మార్పు చెంది బయటకు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శరీరము, ఆ పరిశుద్ధుడు కుళ్ళు పట్ల. దేవునికి స్తోత్రం. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియు, జీవ మార్గము నువ్వు నాకు తెలియజేసదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం గలదు. ఎక్కడుందంట సంతోషం చెప్పండి? ఆయన సన్నిధిలో. హల్లెలూయా. ఎక్కడున్నదండి సంతోషం? సన్నిధిలో ఉన్నది. నిజమైన సంపూర్ణమైన సంతోషము ఎక్కడుంది అంటే సన్నిధిలో ఉన్నది. ఎవరి సన్నిధిలో? ఆయన సన్నిధిలో. అందుకే నా సన్నిధిని వెతకండి అని చెప్తాడు ఆయన. ఏమంటాడండి? నా సన్నిధిని వెతకండి. మనం ఎక్కడ వెతుకుతున్నాం? మనం ఆయన సన్నిధిని వెతుకుతున్నామా? ఇంకా ఏదైనా వెతుకుతున్నామా? మనం 24 గంటలు ఏదో వెతుకుతూనే ఉంటాం. మన వెతుకులాట, మన ఆలోచన, మన ఆశ, మన కోరికలు వేరుగా ఉంటాయి. కానీ కొంతమంది ఏమో ఎక్కువగా దేవుని సన్నిధిని వెతుకుతూ ఉంటారు. ఎప్పుడు సమయం దొరికిద్దా? దేవుడా. హల్లెలూయా. ఎప్పుడు అవకాశం దొరికిద్దా? దేవుడా. ఎప్పుడు ఒక ప్రత్యేకమైన కూడిక పెడతారా? మందిరానికి వెళ్ళిపోదాం. ఇంకొంతమందికి ఏమో ఏదైనా ఒక కూడిక ఉందంటే, అబ్బో ఇదెందుకు పెట్టారండి బాబు అనుకుంటారు. ఎక్కడ రావాల్సి వస్తుందని. నెలలో ఒక్క రాత్రి, ఆ రాత్రి కూడా ఆల్ నైట్ కాదు. ఏం నైట్ అది? ఆఫ్ నైట్. చెప్పుకోవడానికి మాత్రం ఆల్ నైట్ ప్రేయర్ మా సంఘంలో జరుగుతుందని చెప్తాం. ఆఫ్ నైట్ పెట్టినా కూడా రారు. ఎక్కడ ఎక్కువసేపు ఉంచేస్తారేమో. ఆయన సన్నిధిలో కనపడటం, ఆయన సన్నిధిలో ఉండేవాళ్ళు వీళ్ళేనా? ఆదివారము సంపూర్ణంగా 2 గంటలు 3 గంటలు దేవునికి సమయం ఇవ్వడం చాలా కష్టమైపోతుంది కదా. కానీ దావీదు అంటున్నాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. హల్లెలూయా. ఎక్కడుందండి సంతోషం?
నీ సన్నిధిలో ఉన్నది ప్రభువా. ఆయన సన్నిధి ఎక్కడ ఉంటుందో తెలుసా? ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామమున కూడుకొందురో వారి మధ్యలో ఉంటాడు. దేవునికి స్తోత్రం. అంటే సంఘ సహవాసములో ఎవరుంటారు? మన మధ్యలో ఎవరున్నారు? మాట ఇచ్చిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సన్నిధి ఇది. సంపూర్ణ సంతోషము. అలాగే నీ కుడి చేతిలో ఏముంది? నిత్య సుఖములు కలవు. ఇది ప్రియులారా, దావీదు తన జీవితంలో దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి ఈ అద్భుతమైన కీర్తన రాస్తూ ఉన్నాడు. అందరము ఒకసారి 8వ వచనం ఒకసారి చదవండి అందరూ. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. సదాకాలము, దేవునికి స్తోత్రం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుచు. చిన్న పల్లవి పాడదామా? సదాకాలం. సరే పాడండి, ఏది పాడు. సదాకాలం అనుకున్నా నేను. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. చప్పట్లు కొడదాం. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. చాలండి. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు. రెండు మాటలు. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. మన యొక్క దృష్టి, మన యొక్క గురి, మన యొక్క లక్ష్యము దేని మీద ఉన్నది? దావీదు ఎల్లప్పుడూ దేవుని వైపే చూస్తూ ఉండేవాడంట. గురి పెట్టుకొని ఉండేవాడు. అందుకే ఈ మాట రాస్తున్నాడు. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. దేవుని మీద దృష్టి పెట్టుకున్న వారు గమ్యాన్ని చేరతారు. దేవుని స్తోత్రం. దేవుని మీద గురి పెట్టుకున్న వారు గురిని చేరతారు, గమ్యాన్ని చేరతారు. దేవుని మీద గురి లేని వారు అగమ్యానికి వెళ్తారు, వెళ్ళకూడని చోటికి వెళ్ళిపోతారు. మనందరి జీవితంలో ఒక నిజమైనటువంటి డైరెక్షన్, మనము కరెక్ట్గా మనము చేరవలసిన గమ్యము చేరటానికి మన గురి, మనం ఎల్లప్పుడూ ఎటువైపు చూస్తూ ఉంటే, ఎవరి మీద గురి పెట్టుకుంటే మనము చేరాల్సిన స్థలానికి వెళతామో తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. నేను చాలా స్క్వీజ్ చేసి ముగించేస్తాను, ఎందుకంటే సమయం అనుకోలేదు ఇంత సమయం అవుతుందని. 10-10:30 లోపు ముగించేయాలని మనం 8 గంటలకే పెట్టుకున్నాం ప్రేయర్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గ్రహించండి, మన గురి దేవుని మీద ఉంచాలి. ఒక అడవిలో ప్రయాణం చేస్తున్న వ్యక్తి
తాను వెళ్ళాలనుకున్న చోటకి వెళ్ళటానికి రోడ్లు, దారి, మార్గాలు లేకపోయినను తను ఆ దిక్చూచిని ఆధారం చేసుకొని వెళ్ళాలనుకున్న స్పాట్‌కి వెళ్ళిపోతాడు. గతంలో చెప్పాను, సముద్రములో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క నావ, ప్రతి ఒక్క షిప్పు దేని ద్వారా వాళ్ళు డైరెక్షన్స్ మార్చుకుంటారు చెప్పండి? ఆ నావికుడు ఏం చేస్తా ఉంటాడో తెలుసా? నావికుడు ఎప్పుడూ కూడా నావను నడుపుతున్న ఆ నావికుడు ఆ కంపాస్‌ని చూస్తాడు. దాన్ని చూస్తూ దాన్ని చూస్తూ తిప్పుతా ఉంటాడు. ఈయన నడిపిస్తుంది ఏమిటి అంటే ఏంటది? ఆ దిక్చూచే. ఆ దిక్చూచి లేకోకుండా గమ్యానికి వెళ్ళదు ఆ ఓడ. ఎక్కడో బయలుదేరి అనుకున్న చోటకి చేరతంది అంటే నడిపించేటటువంటిది ఒకటుంది. మనం ఈ రోజుల్లో మనము బండి మీద టూ వీలర్ అయినా, ఫోర్ వీలర్ అయినా జీపీఎస్ పెట్టుకొని మ్యాప్ ఆన్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. హైదరాబాదులో చాలా పెద్ద సిటీ. మనం వెళ్ళాల్సిన స్పాట్‌కి వెళ్ళటానికి ఎప్పుడో 20 ఏళ్ల క్రితం నేను ఒక సంవత్సరం ఉన్నా హైదరాబాద్‌లో. ఒక 20 ఏళ్ల క్రితం. ఆ తర్వాత పని పడినప్పుడు హైదరాబాద్ వెళ్ళటానికి బయలుదేరితే, నేను తిరిగిన ప్రాంతాలు చూస్తుంటే ఇది ఇక్కడేనా నేను ఉందన్నట్టుగా ఉంది. నేను ఇక్కడేనా ఉన్నాను? ఇటు నుంచి ఎటెళ్ళాను? ఇక్కడేదో ఉండాలి గదా! ఇక్కడ బావి ఉండాలి గదా! అస్సలు ఒక్క సూచన గూడా లేదక్కడ. 20 ఏళ్ల క్రితంది ఇప్పుడు ఏడ ఉంటది? ఏవి లేవు. మరి ఎలా వెళ్ళిపోతున్నాము? ఏ సిటీకైనా, ఏ పల్లెటూరికైనా మ్యాప్ పెట్టుకొని వెళ్ళిపోతున్నాం. కొన్నిసార్లు అది నదిలోకి కూడా తీసుకెళ్ళద్దులేండి. అది సదాకాలము యెహోవా యందు గురి. ఆయన్ను చూస్తే తప్ప డైరెక్షన్ ఎటు తిరగాలో మనకు అర్థం కాదు. అందుకనే ఆయన మీద గురి పెట్టుకోండి. ఆయన మీదనే గురి ఉంచండి. వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కోసం వేగిరపడండి. దేవునికి స్తోత్రం. వెనుక ఉన్న విజయాలను చూస్తూ చప్పట్లు కొట్టుకుంటూ ఉంటే అక్కడే ఆగిపోతావు. వెనకున్న ఓటములు చూసి కృంగిపోతే అక్కడే ఆగిపోతావు. వెనక ఉన్నవి మరిచిపోయి ముందుకు వెళ్ళాలంటే యేసు ప్రభువునే చూడాలి. హల్లెలూయా! ఫిలిప్పీ పత్రికలో అంటున్నాడా లేదా? వెనుకున్నవి మరిచి సహోదరులారా, ఆ! నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, ఆ! వెనుక ఉన్నవి మరచి వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలెనని బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఎక్కడ పరిగెడుతున్నాడంట? గురి యొద్దకు పరిగెడుతున్నాడు. చెప్పండి అందరూ. గురి యొద్దకు పరిగెడతాను. గురి యొద్దకే వెళతాను. గురి యొద్దకే పరిగెడతాను. మనము యేసు ప్రభువు మీద మన దృష్టి పెట్టినప్పుడు గురి యొద్దకు చేరతాం. మనం యేసు వైపే చూస్తూ ఉన్నప్పుడు గురి యొద్దకు చేరతాం. మనము గనక ఒక్కసారి కొంచెం డైరెక్షన్ అంటే మనం చూడాల్సిన వైపు చూడకుండా కొంచెం అటు తిప్పామంటే తల ఎక్కడ పోతామో తెలీదు. హైవే రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నాం. 100 స్పీడ్‌లో ఉన్నాం లేదా 120 స్పీడ్‌లో ఉన్నాం. కొంచెం తల అటు తిప్పుతా ఒక్కసారి ఒక 2 నిమిషాలు తిప్పితే మనం ఎక్కడుంటాం? 2 నిమిషాల దాకా కూడా అవసరంలా. 1 నిమిషం తిప్పితే ఎక్కడుంటాం చెప్పండి? ఏడుంటామో తెలీదు. చూడాల్సిన వైపు చూడకపోతే గమ్యం చేరలేము. అది. మనము ఎటు చూడాలో, ఎవరి మీద గురి పెట్టుకొని జీవించాలో, మన గురి మన గురి యేసయ్య తప్ప మరొకటి అయినప్పుడు మనము ఎక్కడ తేల్తామో తెలియదు. అందుకే సదాకాలము యెహోవా యందు గురి. దేవుని స్తోత్రం. సదాకాలము యెహోవా మీదనే గురి పెట్టుకొని ముందుకు వెళ్ళమని. ఈ లోకంలో ఎన్నో చిక్కులుంటాయి. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అనేకమైన చిక్కులు. మనం ఏం ఇన్- చేయాలి?
1, 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము ఆ! మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున ఆ! మనము కూడా ప్రతి భారమును ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు కర్తయు దానిని కొనసాగించువాడునైన ఆ! యేసువైపు చూచుచు యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఆ! ఓపికతో పరిగెత్తుదుము. మన విశ్వాసమునకు కర్త ఎవరంట? ఆయనే. దాన్ని కొనసాగించేవాడెవరు? ఆయనే. అందుకే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన ఎవరు? ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూచుచు ఏం చేయాలంట? పరిగెత్తాలి. మన మన ఎదుట పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తాలి. ఓపికతో పరిగెత్తాలి. మనము చూడాల్సినటువంటి వైపు మనం చూడకపోవడం ప్రమాదం. మనం ఎటు చూడాలో అటే చూస్తూ ఉంటేనే మన క్షేమం. మనం ఒకసారి మన చూపు వేరే వైపు తిరిగిందంటే ప్రమాదం. ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నాను. దేవుని చిత్తమైతే మరొకసారి చెప్తాను. దాన్ని అక్కడితో ఆపుదాం. రెండో మాట ఏముందో తెలుసా? ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు గనుక నేను కదల్చబడను. దేవునికి చప్పట్లు కొడదాం. ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు. మై రైట్ సైడ్. ఏం చూపిస్తుంది అది? ఏం నేర్పిస్తుంది? కుడి వైపు. కుడి 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 చేయి బలంగా ఉంటుందా? ఎడమ చేయి బలంగా ఉంటుందా? ఏమో అంటారు కానీ నాకైతే తెలియదు మరి. అది నిజమే కావచ్చు. అంతేనా? బ్రదర్స్ చెప్పండి. ప్రభాకర్ గారు చెప్పండి. కుడే బలమా? అంతేనా? కుడి చేయి చేసినంత ఎడమ చేయి చేయలేదా? ఎందుకని దేవుడు కొంచెం తేడా పెట్టాడా? ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు. ఎటువైపు ఉన్నాడు? నీ బలం ఎవరు? కుడివైపే. దేవునికి చప్పట్లు కొట్టండి. నీ బలం ఎవరు ఇప్పుడు? నీ బలం ఎవరో? దేవుడు. నీ కుడివైపులో ఉన్నాడు ఆయన. కుడివైపు ఏమి చూపిస్తుందో తెలుసా? అధికారాన్ని చూపిస్తుంది. కుడివైపు ఏమి చూపిస్తుంది తెలుసా? ఆ కుడి అనేది శక్తిని చూపిస్తుంది. ఆయన కుడి పార్శ్వమందు ఉన్నాడంట. పెద్ద జనసమూహములో ఒక చిన్న పిల్ల తన తండ్రి చెయ్యి పట్టుకొని వెళుతుంది. భయపడద్దా? భయపడిద్దా? అమ్మో ఇంతమంది జనములో నేను ఎటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని ఏడ్చిద్దా? ఎవరు ఆమె చెయ్యి పట్టుకుంది? తండ్రి చేతిలో ఆమె చెయ్యి ఉంది. హల్లెలూయా. ఎక్కడికైనా వెళ్తుంది. ఆడతా పాడతా వెళ్తుంది. ఎగురుకుంటా వెళ్తుంది. ఎందుకంటే ఆమె చెయ్యిని పట్టుకుంది ఎవరో? తండ్రి. హల్లెలూయా. ఆయన మన కుడివైపున ఉండగా, మన చెయ్యి పట్టుకొని నడిపించేవాడు మనకుండగా మనం కదల్చబడం. మనము కదల్చబడము. మనకి ఎంత దగ్గరగా ఉన్నాడండి దేవుడు? చాలా దగ్గరగా ఉన్నాడు. చాలాసార్లు అనుకుంటున్నారు మీరు, దేవుడు కొంచెం దూరంగా ఉన్నాడేమో అనుకుంటున్నాం. లేదు లేదు, దేవుడు దూరంగా లేడు. ఆయన దగ్గరే ఉన్నాడు. నా కుడి భుజం అండి వీడు అంటారు. నా ఎడం భుజం అని ఫస్ట్ చెప్పరు. నా కుడి భుజం అంటారు కదా. నా కుడి భుజం. అవసరమైనప్పుడు కుడి ఎడమలు, నా లెఫ్ట్ నా రైటు అంటారేమో కానీ అసలు చెప్పేది ఎక్కువ నా కుడి. నా కుడి భుజం. మనం కదల్చబడం. దావీదు చిన్నవాడే కానీ పెద్ద శత్రువుతో పోరాడాడు. దావీదు ఎంతటోడండి చెప్పాలి? చిన్నవాడు. శత్రు మరలా చెప్పండి. దావీదు శత్రు ఎలా పోరాడగలిగాడు? యెహోవా నామమున వస్తున్నా నేను, యుద్ధము యెహోవాదే. దేవునికి స్తోత్రం.
దావీదు పెద్ద శత్రువుని చూసి, నేను చిన్నోడు కదా, నాకు బుద్ధి లేదు అసలు, ఆడితో నేను ఎలాగ పోరాడగలను అనుకున్నాడా? ఆ. ఈయన చూపు ఎవరి మీద ఉంది చెప్పండి? ఎవరి మీద ఉంది చెప్పాలి? మీరు చెప్తేనే ముగిస్తా. దేవుని మీద ఉంది. దావీదు చూపు దావీదు మీద లేదు. దావీదు దృష్టి దావీదు మీద లేదు. నేను చిన్నోడిని, నేను చిన్నోడిని, నేను చిన్నోడిని. నీకేమి చేయవు, అంతే, నువ్వు చిన్నోడివే, వేస్టిక. దావీదు తన వైపు చూసుకోలేదు. దావీదు చెప్పాలి. మీరు ఎవరి వైపు చూస్తున్నారు? మీ వైపు చూసుకున్నారు. నేను నేను వేస్ట్లే, నేను ఎక్కడ చేస్తాను ఈ పని. అదే అక్కడే అక్కడే తేడా వస్తుంది మనకి. మన గురి మన మీద ఉంటుంది, లేకపోతే మన గురి డబ్బు మీదో బలగం మీదో ఉంటుంది. మన గురి అసలు పెట్టాల్సిన చోట పెట్టం. అదే ప్రమాదం. దావీదు తన వైపు చూసుకోలేదు, తన బలం వైపు చూడలేదు. దావీదుకి ఏమైనా ఆయుధాలు ఉన్నాయా పోరాడటానికి? కానీ దావీదు దేవుణ్ణి చూశాడు. నీతో యుద్ధం చేసేది నేను కాదు అన్నాడు. దేవునికి స్తోత్రం. నీతో యుద్ధం చేసేది ఎవరు? నేను కాదు, యెహోవా. దేవుని స్తోత్రం. ఒకరోజు యేసయ్య శిష్యులను, మీరు నాకంటే ముందుగా ఆ దరికి వెళ్ళండి అని చెప్పి దోణిని ఎక్కించి ఆ గలిలయ సముద్రములో శిష్యులను పంపించాడు. ఈ దోణె వస్తూ ఉన్నది. ఇది చిన్న దోణె. ఇదేంటిది చెప్పాలి అందరూ. ఇప్పుడు ఏమైందో తెలుసా? పెద్ద తుఫాన్ వచ్చింది. చిన్న దోణి మీదకి ఏమొచ్చిందండి? పెద్ద తుఫాన్ వచ్చింది. స్మాల్ బోట్, బిగ్ స్టార్మ్. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న దోణి మీదకి పెద్ద తుఫాన్ వచ్చేటప్పటికి ఈ శిష్యులందరూ ఏం చేస్తున్నారు చెప్పండి? చప్పట్లు కొడుతున్నారా? భలే తుఫాన్ వచ్చింది, భలే ఏం చేస్తున్నారు? భయపడి కేకలు వేస్తున్నారు. భయపడి కేకలు వేస్తున్నారు. అమ్మో 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 అమ్మో, మనం అసలు ఈ ఇల్లు చేరేటట్లేము, సముద్ర పాలైపోయేటట్టున్నామని కేకలు వేస్తుండగా ఆ సముద్రం మీద ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు. సముద్రం మీద వ్యక్తి నడుచుకుంటూ వస్తుంది. అది చూసి ఇంకా కేకలేస్తున్నారు. ఒక పక్కనేమో తుఫాను, మరొక పక్కన నీళ్ల మీద నడిచి వస్తున్న వ్యక్తి. నీళ్ల మీద ఎవరైనా నడిచి వస్తారా? వీళ్ళు వీళ్ళు దోణిలో ఉన్నారు, ఆయనేమో నీళ్ల మీద నడిచి వస్తున్నాడు. అమ్మో భూతం భూతం భూతం. ఇప్పుడు తుఫాను మర్చిపోయారు, ఇప్పుడు భూతం పట్టుకుంది. మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని రక్షించండి. ఎవరు రక్షిస్తారు సముద్రం మధ్యలో? ఎవరున్నారు రక్షించేవాళ్ళు? భూతం తినేసి వెళ్ళిపోవాలి అంతే. ఇక భయపడకుడి, నేనే అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్నవాడైన దావీదు, పెద్దవాడైన గొల్యాతు. చిన్న దోణె, పెద్ద దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ దోణిలో ఉన్న వాళ్ళు కేకలు వేస్తుంటే నేను చెప్పేది మీకు అర్థం కాదు. అన్ని త్వరగా అరేంజ్ చేయండి అంటున్నా. స్పీడ్గా ఉండాలి. చిన్న దోణె, పెద్ద తుఫాను. నేనే. భయపడకండి, భయపడకండి, భయపడకండి. హల్లెలూయా.
ఎప్పుడైతే యేసయ్య భయపడొద్దు నేనే అన్నాడో, ఏం జరిగింది? ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచి వస్తా అన్నాడు. దేవునికి స్తోత్రం. రా, నీకు అంత ఆశ ఉందా? ఎప్పుడు నీళ్ళ మీద నడవలేదు కదా నువ్వు. నిజమే, నేను నిన్ను అనుమతిస్తున్నాను, వచ్చేయ్. పేతురు గబగబా దోనిలో నుండి ఏం చేశాడు? నీళ్ళ మీద అడుగు పెట్టాడు. దేవుని స్తోత్రం. నీళ్ళ మీద నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉంటే ఎంత ఆనందమో. ఎప్పుడూ నేను ఈ విధంగా నీళ్ళ మీద నడవలేదు. ఇప్పుడు నీళ్ళ మీద నడిచే ఒక అనుభవం దేవుడు నాకు ఇచ్చాడు, ప్రభు నాకు ఇచ్చాడని అనుకుంటున్న వ్యక్తి ఉన్నట్టుండి తన దృష్టి పక్కకు తిరిగింది. హల్లెలూయా. ఎటు తిరిగింది? గాలి వైపు చూశాడు. ఆ సముద్రములో ఇందాకటి దాకా కేకలేశారు, ఆ తుఫాను చూసి భయపడిపోయారు. ఇప్పుడేమో ఆ తుఫానులో నేను మిమ్మల్ని విడిచిపెట్టలా, మీకు దూరంగా లేను, మిమ్మల్ని వెళ్ళమన్నాను. మీకు ఆపద వచ్చినప్పుడు, మీకు శ్రమ వచ్చినప్పుడు నాశనం అయితే నాశనం అయ్యారులే అనుకోలేదు. ఇదిగో వచ్చేసా మీకోసం. చప్పట్లు కొట్టండి దేవుని. మీరు నేను ఈ లోకములో ముందుకు వెళ్ళుచూ ఉండగా మనం ఎక్కడ చిక్కుకుపోతామో మనకు తెలీదు, ఎక్కడ ప్రమాదం వస్తుందో తెలియదు. మరి దేవుడు కళ్ళు మూసుకుంటాడంటే లేదు, ఆయన వస్తాడు, ఆ ప్రమాదం చోటుకు వచ్చేస్తాడు. మీరు ప్రమాదంలో పడకముందే ఆ ప్రభు అక్కడ, ఆయన హస్తము ఆయన ఉంటుంది. దేవుడు తీసుకోవాలనుకుంటే తప్ప. ఆయన వచ్చేసాడు, భయపడొద్దు అన్నాడు. ఈయనేమో నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెళ్ళే వ్యక్తి ఆ పెద్ద గాలిని చూసి భయపడ్డాడు. ఎప్పుడైతే యేసు వైపు చూస్తూ నడిచిన పేతురు ఆ ప్రభు వైపు నుంచి ఎటు చూశాడండి? నువ్వు నిన్ను నువ్వు చూసుకోవద్దు, చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. నిన్ను నువ్వు చూసుకోవద్దు. అలాగే ఎవరిని చూడొద్దు? నిన్ను భయపెట్టేటటువంటి అలలను చూడొద్దు, నిన్ను భయపెట్టే గాలిని చూడొద్దు. యేసు వైపే చూడు. హల్లెలూయా. యేసు వైపే చూడు. నిన్ను భయపెట్టే అప్పుల వైపు చూస్తూ ఉండొద్దు. యేసు వైపు చూడు. అయ్యా ఇదిగో నేను ప్రమాదంలో ఉన్నానయ్యా, అప్పుల్లో ఉన్నానయ్యా, నాకు సహాయం చేయి. నిన్ను భయపెట్టేటటువంటి రోగం వైపు చూడొద్దు. ప్రభువా ఈ రోగాన్ని నువ్వు తీసేయగలవు ప్రభువా, యేసు వైపు చూడు. నిన్ను భయపెట్టే శత్రువు వైపు చూడొద్దు. శత్రువు ఎంత పెద్దోడైనా సరే, డోంట్ కేర్, యేసు వైపు చూడు, యేసు వైపు చూడు. ఆయన నీ కుడి పార్శ్వం అందుంటే నువ్వు కదల్చబడవు. నువ్వు కదల్చబడవు. నిన్ను కదిలించే శక్తి ఎవరికి లేదు. దేవుడు నీ పక్షాన ఉన్నంత వరకు నువ్వు కదల్చబడ. నీ దృష్టి మారిందా చిక్కుకుంటావు. సదాకాలము యెహోవా యందు గురి నిలుపు. సదాకాలము దేవుని మీద గురి నిలుపుదాం. ఆయన మన కుడి పార్శ్వమందు ఉన్నాడు గనక మనము కదల్చబడము, మనము కదల్చబడము. దేవుని బిడ్డలారా, చిన్నవాడైన దావీదు పెద్ద శత్రువును కొట్టగలిగాడంటే దావీదు దృష్టి దేవుని మీద ఉన్నది. చెప్పకూడదాం. చిన్న దోనె పెద్ద తుఫాన్ని తట్టుకొని నిలబడగలిగిందంటే ఆ ఆ నీళ్ల మీద నడిచి వస్తున్నటువంటి ఆయన వైపు చూసినప్పుడు తుఫాను అణిగిపోయింది. ఆయన దోనిలోకి వచ్చాడు. హల్లెలూయా. దోనిలోకి వచ్చాడు ఆయన, తుఫాను ఆగిపోయింది. నీది చిన్నదోనే, పర్వాలేదు, ఆయన వైపు చూడు, ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడు. ఆ చిన్నదోనే బద్దలైపోయి ఆ తుఫాను దాటికి నాశనం అయిపోలేదు. ఆ దోణి దగ్గరకు వచ్చాడు. ఆ మునిగిపోతున్న పేతును కూడా లేపాడు, తీసుకొచ్చాడు, దోనిలోకి వచ్చాడు, గాలిని గద్దించాడు, అలలు నెమ్మళించినాయి. దేవునికి స్తోత్రం. మన ప్రభు గొప్పవాడు,
సర్వశక్తిమంతుడు. ఆయన మీద మన గురి నిలుపుదాం. నిన్ను నన్ను భయపెడుతున్న సందర్భాలు ఏమైనా కావచ్చు. కానీ మనం చూడాల్సింది మన ఎదుట ఉన్న సమస్యను కాదు. మనం చూడాల్సింది యేసయ్యని. సమస్యను చూసే కొద్దీ భయం పెరిగిపోతుంది. సమస్యను చూసే కొద్దీ భయం పెరిగిపోతుంది. నీలో భయము పెరగకూడదు. భయపడొద్దు అన్నాడు ప్రభు. దేవుని స్తోత్రం. భయపడొద్దు. ప్రియులారా, దేవుడు అటువంటి కృప ఈ ఉదయకాలములో మనందరికి అనుగ్రహించునుగాక. అందరూ తలలు వంచండి దయచేసి. విన్న వాక్యాన్ని బట్టి మరొకసారి చిన్న ప్రార్థన చేద్దాం.